హలో అండి. నేను బందరకోట వెళ్ళానని చెప్పాను కదా! ఈ బందరకోట గురించి చెప్పే ముందు మీతో ఒక రియల్ లైఫ్‌లో జరిగిన స్టోరీ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎంతసేపు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటుంది అంటున్నారు. కానీ నిజంగా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉంటారు కదా సమాజంలో. మరి వాళ్ళ ప్రేమను ఎందుకు ఒప్పుకోరండి? నేను ఒక అమ్మాయిని చూస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేనని మాయమాటలు చెప్పి తను చేసే పనులు చేసుకుంటూనే పోతున్నాడు. పెళ్ళైపోయిన అమ్మాయిలతో అఫైర్ పెట్టుకుంటూనే ఉంటున్నాడు. అది తెలిసిన అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నావంటే నీ మీద ఇష్టం లేదు, నీ మీద మోజు తీరిపోయింది అంటే ఆ అమ్మాయి ఎవరితో చెప్తుందండి? ఎవరికి చెప్పుకుంటుంది తన ఇబ్బందిని? ఇలా కూడా చేస్తారా? ఇష్టముంది అంటే ఇష్టముంది అని చెప్పాలి. లేదు టైంపాస్ చేస్తున్నానంటే చెప్పేయండి. కానీ మీకు ఇది టైంపాస్ అవ్వచ్చు, అమ్మాయికి జీవితం. అమ్మాయి చెప్పుకోలేని నరకయాతన పడుతుంది. నేను చూస్తున్నాను తన్ని. మనం చెప్పుకోలేం కానీ చెప్తే తెలియదు, అనుభవిస్తేనే తెలుస్తుంది అంటున్నారు. కానీ తను చాలా బాధపడుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఉంటే మాత్రం మానుకోండి. ఎందుకంటే ఎదుటివారి జీవితం కదా. వాళ్ళ లైఫ్లోకి వచ్చి వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళ ఫీలింగ్స్తో మాత్రం ఆడుకోకండి. ఉన్నది ఒకటే జీవితం. దాన్ని హాయిగా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా అనుభవిస్తూ ఉండాలి తప్ప ఇలా బాధలతో మోసం చేసే మనుషుల మధ్య చాలా నరకయాతన పడుతుంది. ఈ కోట గురించి నేను చాలా డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటే నేనైతే లోపలికి వెళ్ళలేదు. నేను ఈ వీడియోకి అనుకున్న లైక్స్ వస్తే మాత్రం, వ్యూస్ వస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో మాత్రం ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఆ అమ్మాయిని చేసిన మోసం మాత్రం అబ్బాయికి జీవితాంతం తన ఉసురు మాత్రం తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తనకి అంటగడుతున్నాడు లేనిపోని సంబంధాలు, అక్రమ సంబంధాలు. ఈ విషయం మాత్రం కరెక్ట్ కాదు. ఇష్టముంటే ఇష్టముందని చెప్పండి, లేదంటే మానేయండి, అంతవరకే. పార్ట్ 2 వీడియోలో మాత్రం ఈ కోట యొక్క డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.